ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నవంబర్ 3వ తారీఖు 2025 సంవత్సరం. సోమవారం. ఈరోజు కార్తీక సోమవారం అంట, మన హిందూ సహోదరుల పండగ. మనమంతా భారతీయులం కదా, వాళ్ళ పండగ అట నాకు తెలీదు. అయినా తెలిసినా నేను స్పెషల్గా చేసేది ఏం లేదు. నా ప్రార్థన ఏంటో, నా లోకం ఏంటో ఒంటరిగా ప్రార్థన చేస్తూ గడుపుతుంటాను. స్తోత్రం తోత్రం 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 స్తోత్రం తోత్రం 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 స్తోత్రం తోత్రం 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 స్తోత్రం తోత్రం 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 తోత్రం. లూకా సువార్త 4వ అధ్యాయం 41వ వచనంలో, అప్పుడు ఆయన అంటే యేసుప్రభు వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. నిన్న మొన్న అంటే 2వ తారీఖు 1వ తారీఖు ఆల్ సోల్స్ డే, అంటే తెలుగులో సమాధుల పండుగ అంటారు. అయితే నేను సమాధుల దగ్గరికి వెళ్ళను. నా భార్య చనిపోయింది, మా అత్తమామలు, మా అమ్మ, అలాగా అందరి సమాధులు ఉంది. సజీవులైన వారిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నామని వాక్యాన్ని బట్టి ఎప్పటి నుండి నేను సమాధిలో తోటకి వెళ్ళడం మానేశాను. అక్కడికి వెళ్ళి కాసేపు ప్రార్థన చేయడం, వాళ్ళని గుర్తు చేసుకోవడం అలాంటి చేయడం దాదాపు ఒక 3-4 సంవత్సరాలుగా మానేశాను. దేవుడు మహిమగల దేవుడు. ఆయన యందు మనం నమ్మకం ఉంచితే అన్నీ మనకి చేస్తాడు. దురాశ దుఃఖమునకు చేటు. నిన్నటి రోజు కొన్ని సోషల్ మీడియాలో చూశాను. ఒకళ్ళేమో ఈ పని చేస్తే 7 నిమిషాల్లో మీరు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి మీ దగ్గరికి వచ్చేస్తాడు. ఇంచుమించు అదే ధోరణి ఒకళ్ళేమో బిర్యానీ ఆకు మీద ఏదో రాసి అది మూత్రంలో ముంచి చేయాలంట. అలా చేస్తే మనకి దూరంగా ఉంటున్న మన ప్రియమైన మనిషి మళ్ళీ వెతుక్కుంటూ 1 గంటలో వచ్చేస్తారంట. మరొకళ్ళు 3 అంగుళాలు లేదా 4 అంగుళాల మేకులు చెట్టు మీద కొట్టి మనకి ఇష్టమైన మనిషి, మనకు దూరంగా ఉన్న మనిషిని తలుచుకుంటే వాళ్ళు ఇంత టైం లోపుగా వచ్చేస్తారంట వెతుక్కుంటూ, లేదా ఫోన్ చేస్తారంట. ఒకళ్ళేమో పొద్దున్నే లేవగానే మూత్రం పోసి ఆ మూత్రంలో తెల్ల ఆవాలు వేసి ఇలాంటిదేదో చేస్తే మనకి ఇష్టమైన వాళ్ళు దగ్గర అవుతారంట, వెతుక్కుంటూ వచ్చేస్తారంట, లేదా మెసేజ్ పంపుతారంట. బైబిల్ అంటుంది ఈ లోక జ్ఞానం దేవునికి వెర్రితనం, దేవుని జ్ఞానం లోకమునకు వెర్రితనం. ఇంకా నేను ఎక్కువ లోతుగా పోను, ఒకవేళ సెన్సార్ చేస్తారేమో. అయితే బైబిల్ అంటే ఏంటంటే మాట్లాడే దేవుడు. క్రైస్తవులకు దురాశ ఉండదు. ఇప్పుడు చెప్పాను కదా, మూత్రం బిర్యానీ ఆకులు పోయడం, మేకులు ఏమో చెట్టుకు కొట్టడం, లేకపోతే ఇన్నిసార్లు ఊదితే మనకి ఇష్టమైన అమ్మాయి లేదా అబ్బాయి ఎక్కడున్నా వాళ్ళు అరగంటలోనో గంటలోనో వచ్చేస్తారు. ఇలాంటివి మనకి అలవాటు లేదు. అంటే కళ్ళు మూసి తెరిచేటప్పటికి మన వాళ్ళు వచ్చేస్తారంట. మనకి ఇష్టమైన ప్రేయసియో లేకపోతే మనకి ఇష్టమైన ప్రియుడో దూరంగా ఉన్నవాళ్ళు వచ్చేస్తారంట. చాదస్తం అండి. రోమా 1వ అధ్యాయం 25వ వచనంలో సృష్టిని మొక్కండి అనే మాటని వ్యతిరేకిస్తున్నారు. చాలామంది సృష్టినే మొక్కుతున్నారు, సృష్టికర్తను మొక్కట్లా. ఇక ఎంత చెప్పినా కానీ హీనుడు అవగుణంబు మారలేడు. వాళ్ళని దేవుడే మారుస్తాడు. ఈరోజు మాత్రం అసలు సోషల్ మీడియాలో అలాంటివి చాలా బాధాకరమైన విషయం. టోటల్గా అర్థం చేసుకుంది ఏంటంటే వాళ్ళు క్రైస్తవ వ్యతిరేకులు. ఇలా చేస్తే నిమిషంలో పని జరిగిపోద్ది, అలా చేస్తే అరగంటలో నీకు దూరంగా ఉన్న మనిషి
వచ్చేయడం జరుగుద్ది. ఇలాంటివి పుంకాలుగా పెట్టారు. కానీ బైబిల్ అంటుంది దేవుడిని ప్రార్థిస్తేనంట చాలా లేటుగా జరుగుద్దంట. ఉదాహరణకి అబ్రహాం, ఆదికాండంలో అబ్రహాము విశ్వాసానికి ఆద్యుడు. ఆయన దాదాపు 75 ఏళ్ల వృద్ధులుగా ఉన్నప్పుడు నీకు సంతానం ఇస్తాను అన్నాడు దేవుడు. ఆయన నమ్మాడు. నేను అయితే ఏమంటావు? ఏవయ్యా బాబు, నువ్వు ఎంత దేవుడైతే ఒప్పుకుంటా కానీ పండిపోయిన ముసలోడిని నాకు సంతానం ఏంటి అని. పోనీ అలా మాట ఇచ్చిన దేవుడు ఒక అరగంటలో చేశాడా? గంటలో చేశాడా? వారంలో, నెలలో, సంవత్సరంలో, 2 ఏళ్లలో కాదు, 25 ఏళ్ల తర్వాత అబ్రహాంకి ఇంకా పండిపోయిన వాడిని అప్పుడు సంతానం ఇచ్చాడు, ఇస్సాకుని. ప్రియులారా, బైబిల్లో చాలా చోట్ల ఉంది ఈ మాటలు. రోమా 12:12లో శ్రమయందు పట్టుదలతో నిరీక్షణ అంటే ఇవాళ ఎగ్జామ్ రాసామనుకోండి, రిజల్ట్స్ వచ్చే వరకు ఎదురు చూడడమే కదా. అలాగే ఒక తల్లి నీళ్ళు వేసుకుంది, ఆ బిడ్డ పుట్టే వరకు నిరీక్షించడం, 9 నెలలు 10 నెలలు అలాగే దేవుని కార్యం చూడాలంటే ప్రార్థన చేసాము, చర్చికి వెళ్ళాము, అంత మాత్రాన పైన అయిపోద్ది అనుకోవడం పొరపాటు. చాలా ఆలస్యం జరగచ్చు. ఒక్కొక్కసారి మనం ఎదురు చూడాలంట. శ్రమయందు పట్టుదలతో నిరీక్షణతో ప్రార్థనలో పట్టుదలగా ఉండాలి అనేసి ఉంది. అలాగే మత్తయి సువార్తలో కూడా 11వ అధ్యాయం 22వ వచనంలో ఎక్కడ ఉంది, అలాంటి బాధలు పడ్డవాళ్ళకి అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. కోకొల్లలుగా ఉందండి. వెంటనే ప్రార్థన చేసిన వెంటనే ఫలితం వచ్చేస్తుంది అనుకోవడం భ్రమ, పొరపాటు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా నీతో చెప్పి ఉంటే అది వాళ్ళ అజ్ఞానం. బైబిల్ లెక్క ప్రకారం ప్రార్థన యందు నిరీక్షణతో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలని రోమా 12:12లో ఉంది. మత్తయి సువార్తలో అంతము వరకు సహించిన వారు రక్షింపబడుదురు అని ఉంది. అలాగే అబ్రహాం గారు అంత ముసలాయనికి దేవుడు మాట ఇచ్చాడు సంతానం ఇస్తానని. మనం అయితే దేవయ్య బాబు నువ్వు ఎంత దేవుడు అయితే మాత్రం ఇది ఓవర్గా ఉంది వినటానికే అనేవాళ్ళమేమో, అనుకునేవాళ్ళమేమో. కానీ ఆయన విశ్వాసానికి ఆద్యుడు కాబట్టి ఓర్పుగా నమ్మాడు, ఎదురు చూశాడు. దేవుడు తాను చెప్పిన ప్రకారం వాగ్దానం చేసిన దేవుడు అతనికి సంతానం ఇచ్చాడు. విడమరి చెప్పాలంటే చాలా టైం అవుతుంది కదా. అందుకని సోషల్ మీడియా ఎన్నో మంచి కార్యాలు చేస్తుంది. దానివల్ల చాలామందికి ఉపయోగాలు ఉంది. దురదృష్టవశాత్తు ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం కాదు, కానీ కొన్ని విమర్శలు అవి కూడా యాంత్రికంగా పొరపాట్లు జరుగుతున్నాయి. ఇది శోచనీయం. ఏది ఏమైనా కానీ యెషయా 30వ అధ్యాయం 18వ వచనంలో మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు, మీ యందు దయ చూపవలనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. యెషయా 30:18 చదువుకోండి. ఆలస్యం చేస్తున్నాడంట. ఏ ప్రార్థన చేయగానే అలా అడగగానే ఇలా ఇచ్చేస్తాడా? చెప్పాను కదా, స్త్రీ గర్భం ధరిస్తే నిరీక్షణతో ఎదురు చూడాలి. అలాగే విద్యార్థి ఎగ్జామ్ రాస్తే రిజల్ట్స్ వచ్చే వరకు ఎదురు చూడాలి. నేను నూనెకు మీసాల యువకుడిగా ఉన్నప్పుడు భక్త ప్రహ్లాద, భూ కైలాస్, సీతారామ కళ్యాణం, అలాగే పాండురంగ మహత్యం సినిమాలో కేవీఎస్ శర్మ ఒక వృద్ధుడైపోయే వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు, తపస్సు చేస్తూనే ఉంటాడు. అంటే ఎన్నో ఏళ్ళకి అలా తపస్సు చేసిన వాళ్ళు ఎండకి వానకి తడిసి శల్యమైపోయి వాళ్ళ మీద పుట్టలు కూడా పెరిగింది. అలాగా లేటుగా వాళ్ళు దీర్ఘ తపస్సులు చేశారని సినిమాల్లో ఈ రామాయణమే కానీ భారతమే కానీ వాటిలో చూసి ఉన్నాను, నాకు గుర్తు. ఇదేంటంటే సడన్గా అదిగో నువ్వు అలా చేస్తే 11 నిమిషాల్లో నువ్వు కోరుకున్న మనిషి, నీకు దూరంగా ఉన్న మనిషి, నీకు పరిచయం ఉన్న మనిషి వెతుక్కుంటూ నీ దగ్గరికి అరగంటలో వచ్చేస్తుంది.
గంటలో వచ్చేస్తుంది. ఏంటంటే ఇదంతా జనం చెవిలో క్యాబేజీ పెట్టడమే కదా, తప్పు. వినేవాళ్ళు ఏదో అంటారు, చెప్పేవాళ్ళకి వినేవాళ్ళు లోకువాణి. నేను మాత్రం దేవుని మాటలే, బయలుపరిచిన మాటలే నేను చెప్తుంటాను. యెషయా 44:26 నేనే నా సేవకుని మాటను రూఢిపరిచి ఉన్నాను అని. కాబట్టి మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. శోధనలు తొలగించినావు, శత్రువుపై జయమిచ్చినావు. శోధనలు తొలగించినావు, శత్రువుపై జయమిచ్చినావు. యెహోవా నీసి నాకు ధ్వజము, యెహోవా నీసి నాకు ధ్వజము, నాకు జయమిచ్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. హల్లెలూయా. చూడండి, నాకు అందరూ ఉన్నారు, ఎందరో ఉన్నారు, నా కుటుంబం, నా సంతానం ఉన్నారు కదా అని ఇల్లి రుచి మెరిగిన కోడి ఇల్లుకి కూసినట్టు వాళ్ళ ఇళ్లలో పిలుస్తారు, వచ్చి నా దగ్గర 10 రోజులు ఉండు, నా దగ్గర. నేను వెళ్ళను. ఒంటరిగా రెంటెడ్ హౌస్లో ఉంటూ, నా భార్య 6 ఏళ్ల క్రితం దేవుని సన్నిధికి వెళ్ళిందని మీకు చెప్పాను కదా, అలాగే దివారాత్రులు దేవుణ్ణి ధ్యానిస్తూ ప్రార్థిస్తూ కొనసాగుతున్నాను. అనేకుల కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. నేను దేవునితో మాట్లాడుతూనే ఉంటాను. ప్రార్థన అంటే నేను ఒక నెల నుండి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏంటి కనీసం ఒక 50,000 అన్నా, 1,00,000 అన్నా ఇవ్వలేదే అని నేను అనను. దేవుని కారణాలు దేవునికి ఉంటుంది. ఆయన ప్రణాళికలు అమోఘం, అనూహ్యం. కాబట్టి దేవుడిని, నా దేవుడి పేరు యెహోవా, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే ఇమ్మానుయేలు, అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన మీద నా భారాన్ని వేసి, నా మార్గాన్ని ఆయనకు ఒప్పగిచ్చి, నేను నడవవలసిన త్రోవలో నన్ను నడిపించమని ఎందరో శోధనలు, బాధలు, లోపాలు, శాపాల్లో ఇరుక్కున్న జనాల కోసం, వాళ్ళు ఏ కులం అయితే నాకేం, ఏ మతం అయితే నాకేం, బైబిల్లో లేదు ఫలానా మతస్థులారా, కులస్థులారా అని. ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాడు. కాబట్టి నేను అనేకుల కోసం రోజు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నా. అంటే దేవునితో ఉంటున్నాను. దేవుడు నా కుడివైపు ఉన్నాడు, నాలో ఆయన శ్వాసగా ఉంటున్నాడు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. కాబట్టి మీరు అర్జెంటుగా, ఇన్స్టంట్గా అదిగో 3 నిమిషాలు ఇలా ఎగిరితే మనకు ప్రియమైన మనిషి, దూరంగా ఉంటున్న మనిషి వెంటనే ఫోన్ చేయడమో, మెసేజ్ చేయడం జరుగుద్దంట, లేదా మన దగ్గరికి స్వయంగా రావడం జరుగుతుందంట. ఇలాంటివి వినమాకండి. చెవిలో క్యాబేజ్ పెడుతున్నారు జనాలకి. అందుకని ఇది చాలా శోచనీయం. ఎందరు స్వామి వివేకానంద లాంటి వాళ్ళు, రమణ మహర్షి లాంటి వాళ్ళు ఒకవేళ చెప్తే నేను నమ్మేవాడిని. ఇదేంటంటే పిల్లిపిత్ర మనుషులు టక నాకు అన్నీ తెలుసు, ఇదిగో బిర్యానీ ఆకు మీద రాసేస్తే ఇలా జరుగుద్ది, బొడ్డు మీద 2 సార్లు కొట్టుకుంటే అలా జరుగుద్ది, మన మూత్రం చెప్పుకును ఇంకా దేనికో రాస్తానంట, వాళ్ళు ఎక్కడ ఉన్నా పరిగెత్తుకొని వస్తారంట. ఇలాంటి వీడియోలు పెట్టి జనాన్ని తప్పుదారి పట్టించమాకండి. చేతనైతే మంచి చేయండి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను
అనే పద్యం కూడా మనం విన్నాము. కాబట్టి నేను సాత్వికంగా ఒక తాబేలులాగా అలా ప్రార్థన చేస్తూ వెళ్తున్నాను. వృద్ధాప్యం, వయసు పైబడిపోయినా నేనే నీళ్లు తెచ్చుకున్నా, నేనే నా భోజనం నేను తెచ్చుకుంటున్నాను. కాబట్టి నేను సాత్వికంగా, ఓర్పుగా ఎదురు చూస్తున్నాను. ఈ వీడియోలు పెట్టిన వాళ్ళు మాత్రం నిమిషాల్లో మన ప్రియమైన మనిషి వెతుక్కుంటూ మనం ఇలా చేస్తే వచ్చేస్తారు అనేసి పెట్టడం చాలా శోచనీయం, చాలా బాధాకరం. మనుషుల్ని మోసపెట్టకూడదు. ఎవరు తవ్విన గోతిలో వాళ్లే పడతారు. ఎందరెందరు మహానుభావులండి. వేమన గారు, అదేవిధంగా కాలజ్ఞానం ఆయన ఎవరు, రాఘవేంద్ర స్వామి కాదండి, వీరబ్రహ్మం స్వామి గారు, వాళ్ళు చేశారంటే ఒక అందం ఉంది, అర్థం ఉంది. వాళ్ళంతా తపో సంపన్నులుగా కొనియాడారని విన్నాను. ఇదేంటంటే నిన్న మన ఆల్ట్రా మోడ్రన్ మనుషులంతా 2 నిమిషాల్లో జరిగిపోద్దని, ఒకళ్ళంటే కాదు 5 నిమిషాల్లో, ఒక ఆయన అయితే ఏకంగా 10 సెకండ్లో జరిగిపోద్దంట. ఏది మనకి ఇష్టమైన వాళ్ళు, కారణాంతరాల వల్ల దూరమై ఉన్నవాళ్ళు ఇమీడియట్లీగా మనకి ఫోన్ చేయడమో లేదా మెసేజ్ పంపడం, ఆ తర్వాత వాళ్ళు ఒక అరగంట గంట లోపుగా మన దగ్గరికి వచ్చి ఉండిపోవడమో జరుగుద్దంట. చాలా తప్పండి, చాలా తప్పు. వాళ్ళని, అలాంటి వీడియోలు చేసిన వాళ్ళని దేవుడు క్షమించి వాళ్ళని దైవజ్ఞానంతో నింపునుగాక. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. మన వెనికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అడుగుతూనే ఉంటున్నా, మీ ఇష్టం అది.